నమస్తే, మీరు చూస్తున్నది సత్యన్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పవిత్ర ఖురాన్ అవతరించిన దివ్య మాసం, అల్లా తత్వం ఆవరించే మాసం, రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సత్యన్యూస్ ప్రత్యేక కథనం. తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 94వ జయంతి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు. జనరిక్ మందులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పిలుపు. ఎదనిండా దయ, జాలి, మనసంతా ఆధ్యాత్మిక పరవళ్లతో ఉప్పొంగే మాసం, జీవన శైలిలో పరివర్తన తీసుకువచ్చి మనుషులను ప్రేమమూర్తులుగా మార్చే పవిత్ర మాసం, ఖురాన్ అవతరించిన దివ్య మాసం, అల్లా తత్వం ఆవరించే రంజాన్ మాసంపై సత్య ప్రత్యేక కథనం. రంజాన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకునే పవిత్రమైన పండగ రంజాన్. రజబ్, షాబాన్, రంజాన్ ఈ 3 నెలలు ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా వస్తాయి. తొలి 2 నెలలు రజబ్, షాబాన్లు దైవము, దైవ ప్రవక్తకు చెందినవి. 3వ నెల రంజాన్, ఇది దైవం తన అపార కరుణతో విశ్వాసులందరికీ ప్రసాదించిన మాసం. రమజ్ అనే పదానికి ఉష్ణం అనే అర్థం కూడా ఉంది. పాపాలను దహించి వేసే ఉష్ణం ఉన్న నెల కాబట్టి దీనికి రంజాన్ అనే పేరు వచ్చింది. 5 ముఖ్య సూత్రాలు ఇస్లాంకు మూల స్తంభాలు. అందులో మొదటిది దైవము, దైవ ప్రవక్త పట్ల విశ్వాస ప్రకటన. రెండోది రోజుకు 5 సార్లు నమాజ్ ఆచరించటం. 3వ ముఖ్య సూత్రం రంజాన్ నెల ఉపవాసం. అతి ముఖ్యమైన ఈ 3 విధులు ధనిక, పేద, స్త్రీ పురుష భేదం లేకుండా ముస్లింలంతా తప్పకుండా ఆచరించాలి. ఇందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు. ఇక 4, 5 ముఖ్య విధులు జకాత్, హజ్, ఇవి ధనవంతులకు మాత్రమే పరిమితమైనవి. ఈ నెల రోజుల పాటు పగటి కాలాన్ని ఉపవాసాలకు, రాత్రి సమయాన్ని దైవ ప్రార్థనకు కేటాయించటం జరిగింది. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వం నుంచి మొదలయ్యే ఈ ఉపవాస దీక్ష సాయంత్రం సూర్యాస్తమయంతో ముగుస్తుంది. తెల్లవారక ముందు తప్పనిసరిగా ఏదైనా ఆహారం తీసుకోవాలి. దీనిని సహారీ అంటారు. సూర్యాస్తమయం జరిగిన వెంటనే ఏదైనా ఆహారం తీసుకొని ఉపవాస దీక్షను విరమించాలి. దీన్ని ఇఫ్తారీ అంటారు. ఈ మధ్యకాలంలో ఎటువంటి ఆహార పానీయాలు స్వీకరించకూడదు. కనీసం నోటిలో ఊరే లాలాజలాన్ని సైతం మింగకూడదు. ఈ మాసంలో 3 భాగాలున్నాయి. తొలి 10 రోజుల కాలం దైవం తన అపారమైన కరుణను వర్షింపజేసేది. రెండో 10 రోజులు సౌభాగ్యం, సమృద్ధిని సమకూర్చే కాలం. ఇక చివరి 10 రోజులు నరకాగ్ని నుంచి విముక్తి లభింపజేసేవి. రంజాన్ మాసపు ఉపవాసాలు మానవుడిలో ఆత్మనిగ్రహాన్ని పెంపొందింపజేస్తాయి. చాలామంది రంజాన్ నెల పూర్తయ్యాక షవ్వాల్ మొదటి రోజున జరుపుకునే పండుగను రంజాన్ అని, సేమ్యాల పండగ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ నెలలో ఎటువంటి పండగ లేదు. కానీ పవిత్రతను బట్టి చూస్తే ఈ మాసంలోని ప్రతిరోజు పండగ రోజే. ఇందులోని ప్రతి శుక్రవారము అంతకన్నా ఘనమైన పర్వదినమే. ఇక చివరి శుక్రవారం జమ్మతుల్ విదా మరింత ఘనమైనది. अल्लाह का ये नाम है रमज़ान इश्क़ है रोज़े
ఈ మాసంలో చేసే చిన్నపాటి సత్కార్యానికి కూడా ఎంతో అధిక పుణ్యం లభిస్తుంది. ఇతర రోజులలో చేసే సత్కార్యాల కంటే, ప్రార్థనల కంటే ఈ మాసంలో చేసిన సత్కార్యాలకు, ప్రార్థనలకు దైవం 7 రెట్ల నుంచి 700 రెట్ల వరకు ప్రతిఫలం ప్రసాదిస్తాడంటారు. మానవుడి అనాది శత్రువైన సైతాన్, అతని సంతతి అనుక్షణం మానవులను మార్గభ్రష్టుల్ని కావించే కార్యక్రమం కొనసాగిస్తుంటారు. ఈ సైతానులందరినీ ఈ నెల రోజుల పాటు బంధించి ఉంచటం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నరక ద్వారాలు మూసివేయటం జరుగుతుంది. స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయి. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది కూడా ఈ మాసంలోనే. ఈ మాసపు ఓ శుభదాయక రాత్రివేళ దివ్య ఖురాన్ ఆకాశలోకాలకు అవతరింపజేయటం జరిగింది. ఈ మాసంలో ఓ అత్యంత శుభదాయకమైన రాత్రి ఉంది. ఆ రాత్రి ప్రార్థన 1000 నెలల ప్రార్థనతో సమానమని అంటారు. ఇది దైవకరుణ అపారంగా జాలువారే మాసం, సౌభాగ్య సమృద్ధిని సమకూర్చే మాసం, నరకాగ్ని నుంచి విముక్తి కలిగించే మాసం, దివ్య స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని రగిలించే మాసం, పాపాల్ని దహించే మాసం, ఇలా అసంఖ్యాకమైన గొప్పదనాల్ని ప్రోగు చేసుకున్న మాసం రంజాన్. రండి, ఇటువంటి మహత్తరమైన రంజాన్ మాసానికి మనం కూడా నిండు మనసుతో స్వాగతం పలుకుదాం. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మీ సత్య కేబుల్ మనస వాచ కర్మణ రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలను తెలియజేస్తోంది. ఇప్పుడు ఏదైతే మాసం పోయిందో దాన్ని షాబాన్ మాసం అంటాము. షాబాన్ మాసం అంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాసం. రంజాన్ మాసం అంటే అల్లా యొక్క మాసం. రంజాన్ నెల చాలా పవిత్రమైనది. రంజాన్ నెలలో ముస్లింలు దేన్నైతే పవిత్రంగా చూసుకునే ఖురాన్ని అల్లాహుతాలా రంజాన్ నెలలో షబ్బే ఖదర్ అనే రాత్రిలో దాన్ని అల్లాహుతాలా ఆకాశం నుంచి భూమికి దించారు. ఈ రంజాన్లో ఖురాన్ దిగింది. అందుకోసం రంజాన్లో ప్రతిరోజు ఒక పొద్దులు ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 12 గంటల దాకా ఏమీ తినకుండా, నీళ్లు కూడా తాగకుండా ఈ రంజాన్లో రోజాలు ఉంటారు, అంటే ఒక్క పొద్దులు అంటారు. దీంట్లో ప్రతిరోజు అల్లాహుతాలా ఇఫ్తార్ సమయంలో, ఇఫ్తార్ అంటే సాయంత్రం, ఈ ఇఫ్తార్ అంటే విందు తీసుకునేటప్పుడు సాయంత్రం 12 గంటల రోజా తర్వాత విందు తీసుకునేటప్పుడు అల్లాహుతాలా 10 లక్షల మంది నరకాగ్నికి గురైన వాళ్ళని అల్లాహుతాలా నరకాగ్ని నుంచి తొలగించి వాళ్ళకి స్వర్గాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఆఖరి రోజు ఏదైతే రంజాన్ యొక్క ఆఖరి రోజు ఉంటుందో, ఆఖరి ఒక్క పొద్దు రోజు, ఈ పూర్తి నెలలో ఎంతమందినైతే నరకాగ్ని నుంచి కాపాడారో వారి అందరినీ, ఎంతమందినైనా కాపాడారో అంతమందిని ఆఖరి రోజు అల్లాహుతాలా ఆ నరకాగ్ని నుంచి కాపాడి స్వర్గంలోకి ప్రవేశపెడతారు. మరియు ఈ రంజాన్ నెలలో షబ్బే ఖదర్ అనే ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి రంజాన్ యొక్క ఆఖరి 10 రోజుల్లో ఎప్పుడైనా ఉండొచ్చు అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ రంజాన్ యొక్క షబ్బే ఖదర్ అనే రాత్రి ఎవరైనా మేలుకొని అల్లా యొక్క ధ్యానం, అల్లా యొక్క ఇబాదత్, నమాజు, జికర్ చేస్తే అతను 1000 నెలలు అల్లా యొక్క ఇబాదత్, అల్లా యొక్క జికర్ చేసే పుణ్యాన్ని అల్లాహుతాలా అతనికి ఇస్తారు ఆ రాత్రి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 94వ జయంతిని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, పసుమర్తి హగ్గేరాజ్, పఠాన్ హనీఫ్ ఖాన్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, ఎస్ఏటి రాజేష్, అయూబ్, స్టోర్ సుబ్బారావు, ఆర్గి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవలను నాయకులు కొనియాడారు. పొల్లకు ముట్టి నాగేశ్వరరావు
కట్ చేసి నోట్లో పెట్టండి. వీళ్ళిద్దరు కలిసి హనీఫ్ ఉండండి హనీఫ్ తీసి నోట్లో ఇద్దరు కలిసి పెట్టండి. ఉండండి నాయక పెట్టు నిశ్చయం పెట్టు. ఓకే స్థాపించినటువంటి కొద్ది కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశం మొత్తం ఆంధ్రదేశం వైపు చూసినటువంటి పరిస్థితి అప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేద ప్రజల పార్టీగా, ఎప్పుడు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అండగా ఉండే పార్టీగా ఈరోజు ఈ దేశంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పార్టీ ఏదైతే ఎన్టీ రామారావు గారి 94వ జయంతి వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారు ఏ క్షణాన ఈ పార్టీని ఆవిర్భావం చేశారో ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలోనే ముఖ్యంగా దిశ దిశలా చాటి చెప్పిన ఎన్టీ రామారావు గారు ఎన్నో రాజకీయ సంస్కరణలు, ప్రజాస్వామ్య విలువలు ప్రజల్లోకి తీసుకొచ్చారు. వారు మహోన్నత వ్యక్తి, మహానుభావుడు. అటువంటి వ్యక్తి మళ్ళా జన్మించడము, ఇక ముందు జన్మించడం కూడా జరగదు. ఆయన తెలుగు జాతి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా దేవుడిలాగా వెలుగొందుతున్నారు. వారు తీసుకొచ్చినటువంటి మద్యపాన నిషేధం కానివ్వండి, మహిళలకు ఆస్తి హక్కు కానివ్వండి, ₹2 కిలో బియ్యం కానివ్వండి, అటువంటి పథకాలు, సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయన్నే ఆదర్శ. పిడుగుల ప్రమాద హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలకు సమాయత్తమైంది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి హెచ్చరికలు అందటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్ జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించి ముందస్తు రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలివానకు కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లను గుర్తించి అందులోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు తాము పనిచేసే ప్రాంతాల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసే విధంగా 7 సూపరింటెండెంట్లు, 7 జూనియర్ అసిస్టెంట్లను నియమించారు. ఎక్కడైనా పిడుగుపాటు పడి ప్రమాదం సంభవిస్తే యుద్ధ ప్రాతిపదికన సమాచారం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నెంబర్లు 1077, ల్యాండ్లైన్ నెంబర్ 08592281400లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత ప్రాంతాల అధికారులకు చేరవేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నోడల్ అధికారిగా కలెక్టర్ నియమించారు. తాజా పరిస్థితులను గురించి వాట్సాప్ గ్రూపు, మండల అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ వారిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదమున్న ప్రాంతాలను గురించి ముందస్తు హెచ్చరికలు వస్తాయని, వాటిని అనుసరించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను, హెచ్చరికలను పాటిస్తూ సహకరించి తగు జాగ్రత్తల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కోరారు.
జనరిక్ మందులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటులో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఒంగోలులోని డ్వాక్రా బజార్లో ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని జేసీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 18 దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్కెట్లో లభించే మందుల కంటే సుమారు 60 నుండి 70% తక్కువ ధరలకే జనరిక్ మందులు లభ్యమవుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మందులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సెర్ఫ్ ద్వారా అతి తక్కువ ధరలకే బ్రాండెడ్ మెడిసిన్స్ అందుబాటులోకి తెస్తుందని పేర్కొన్నారు. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, ఇంకా పలువురు డ్వాక్రా సంఘాల లీడర్లు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా సమాఖ్య ద్వారా 18వ షాప్ ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒంగోలు టౌన్లో కూడా 3వ షాప్. సో ఈ షాప్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి మెడిసిన్స్ మెయిన్గా మన రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అన్నీ కూడా దాదాపు 60-70% బయట మెడికల్ షాప్ కన్నా రేట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ జెనరిక్ డ్రగ్స్. సో దీంట్లో వచ్చి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన ఔషధి డ్రగ్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా మనం అదర్ బ్రాండెడ్ కంపెనీస్ది కూడా మన స్టేట్ సర్ప్ ద్వారా చీపర్ కాస్ట్కి 60-70% ఇప్పుడు దాదాపు లోపల షుగర్ మెడిసిన్స్, డయాబెటీస్, తర్వాత రిమైనింగ్ కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి బయట ఉన్న రేటు కన్నా 1/3 బయట 30 రూపాయలు అంటే ఇక్కడ 10 రూపాయలకే ఒక స్ట్రిప్ అనేది దొరుకుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని మంచిగా ఉపయోగించుకొని చేయాలి. మన జిల్లా కూడా ఆల్రెడీ ఈ జెనరిక్ మెడిసిన్ షాప్స్ వల్ల దాదాపు సేల్స్ 4 కోట్ల పైన ఉంది మన జిల్లా. సో మనం రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాము. ఇంకా కూడా ఈ అవకాశంని ప్రజలందరూ మంచిగా ఉపయోగించుకోవాలి. మన ఎవరికి కూడా మెడిసిన్సో మెడికల్సో వాడాలని కాదు, బట్ అఫ్ కోర్స్ ఏదైనా వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఎర్రగొండపాలెము, తిరు ప్రాంతం ఇట్లా మండలాల్లో కూడా పశ్చిమ ప్రాంతంలో చాలా బీదోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అందుబాటులో తేవాలని మేము ఆ షాప్స్ కూడా ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఉన్నామో అక్కడ ప్రయత్నిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ నెల మాసం లోపల దీన్ని ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఇక్కడే పెట్టి దీని ద్వారా నడిపేదానికి, అంటే ఎందుకంటే దీనిలో బయట చెప్పే అపోహలు ఎవరు నమ్మద్దు, ఇవి పనిచేయవు అని చాలామంది చెప్తుంటారు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీలు, ప్రజలకు చాలా ఉపయోగంగా ఉండే ఇదిగా మనం చేస్తున్నాం. దీంట్లో ఎలాంటి లాభాపేక్ష లేదు. మండల సమీక్ష ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లాలో అయితే జిల్లా సమీక్ష ఆధ్వర్యంలో నడుపుతున్నాం కాబట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మద్దు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు చాలామంది తెలియని కూడా తెలుసుకొని ఇక్కడ తీసుకుపోతున్నారు. డాక్టర్స్ కూడా చాలామంది సహకరిస్తున్నారు. ఇంకా మిగతా డాక్టర్స్ కూడా దీన్ని సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను మీడియా ద్వారా కూడా కోరేది ఏమంటే దీన్ని ఎక్కువ ప్రచారం చేసి 1-2 తప్పులు ఉంటాయి, ఎందుకంటే తెలియకుండా వాళ్ళు డేట్ అయిపోయింది అమ్మినారని మనం ఈ మధ్యకాలంలో చూద్దాం. అట్లా కాకుండా ప్రజలు కూడా నేను కోరేది ఏమంటే బిల్లు చూసుకోవాలా, దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలా, కంపల్సరీ బిల్లు తీసుకొని ఆ బిల్లు ప్రకారం ఎంత వాళ్ళకి ఆదా జరిగింది కూడా దానికి తెలుస్తుంది. బిల్లు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెడిసిన్ తీసుకోవద్దు అని నేను ప్రజలు కోరుతున్నాను. షాప్స్ కూడా మనం క్లియర్గా సూచనలు ఇచ్చాము, బిల్లు ఇచ్చే మెడిసిన్స్ ఇవ్వమని చెప్పి. కాబట్టి జిల్లాలో కొత్త రిమ్స్ కాడ ఒకటి పెట్టాము, కలెక్టర్ ఆఫీస్ కాడ ఒకటి పెట్టాము, అట్లే ఇప్పుడు 3వ షాప్ పెడతా ఉన్నాం. అంటే ఇది ప్రతి పేదరాలికి కూడా చాలా ఉపయోగమైన అవకాశాలు కల్పించారు సార్ మాకు. పక్కన మేము అదే ట్యాబ్లెట్కి వెళ్తే గిన ఒక పేదరాలు రోజుకి వచ్చేసి 100 రూపాయలు సంపాదించుకుంటే ఆ 100 రూపాయలు ఇంటి ఖర్చులకు జాలక తన ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ షాప్కి వెళ్తే అక్కడ 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి తెచ్చుకొని అట్ట కుటుంబంలో సతమతం అవుతున్న రోజులల్లో మాకు మంచి చాలా అవకాశం కల్పించారు. పక్కన అయితే 15 రూపాయలు అయితే మా జనరిక్లో వచ్చేసి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన దామోదరయ్య వీర సవాస్కర్ జయంతి వేడుకలను బీజేపీ నగర కార్యాలయంలో మర్దూర్ మోర్చా నాయకులు కుంచాల సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
अमर रहे वीर सावरकर, अमर रहे वीर सावरकर, वीर सावरकर, अमर रहे वीर सावरकर, अमर रहे वीर सावरकर। ముందుగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కురుగంటి శ్రీరామశర్మ, గోలి నాగేశ్వరరావు, చంద్రమౌళి, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. మజ్దూర్ మోర్చా కార్యదర్శిగా కందుకూరి వెంకటేశ్వర్లుని నియమించారు. జైల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో కంప్లీట్గా వాళ్ళు జుట్టు తీసేసేసి డ్రైల్ డ్రెస్ ఇస్తారు. చాలా చిన్నవాడు, వయసు కూడా యువకుడు. జైల్లో ఉండగా అతని భార్య అతను చూడటానికి వస్తుంది. చూచి గుర్తుపట్టలాగా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు పిలుస్తాడు సావర్కర్. పిలిచి నేను నీ భర్తని, బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టలేదేమో అంటాడు. అక్కడ ఆగుతుంది. జైలు లోపల అతను ఉంటాడు, ఆమె బయట ఉంటుంది. ఆమెతో సావర్కర్ చెప్తాడు, సంసారం చేసి బిడ్డలను కంటమే జీవిత పరమావధి అయితే ఈ పని పశుపక్షాదులన్నీ కూడా చేస్తున్నాయి. మనం మనిషిగా పుట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే ఉన్నతమైన లక్ష్యం ఒకటి ఉంది. భారతమాతకి స్వాతంత్రం రావాలి. దానికోసం అవసరమైతే మన కుటుంబాన్ని మనం సంపూర్ణంగా త్యాగం చేయాలి. బుద్ధిపూర్వకంగా మన పొయ్యిని మనం ఆర్పేసుకోవాలి. మన పొయ్యిని మనం ఆర్పేసుకోవడం ద్వారా ఈ దేశంలో లక్షలాది కుటుంబాల్లో స్వర్ణధూమం ఎగురుతుంది. కాబట్టి మనం సంతోషంగా మనం బయటికి పోవాలి. నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పి సావర్కర్ ఆమెకు చెప్తాడు. ఒక యువకుడు జైల్లో ఉండి అటువంటి సందేశాన్ని భార్యకు ఇవ్వటం అనేటువంటిది చరిత్రలో మరొక నాయకుడు ఎవరు చెప్పినట్లేదు. అంతటి మహానాయకుడు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి 400 సంవత్సరాలు పరిపాలించున్నారు. అట్లానే ఈ 400 సంవత్సరాలు కూడా భారతదేశ విలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో నాశనం చేశారు. 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. వీర సావర్కర్ 1883లో జన్మించారు భారతదేశం. ఆయన పుట్టిన కాడి నుంచి భారతదేశము ఎంత అన్యాయంగా పరిపాలించబడుతుంది బ్రిటిష్ వాళ్ళని ఆ ఉద్దేశంతో అట్లా మొట్టమొదటి కాడి నుంచి అతనికి ఊహ తెలిసిన కాడి నుంచే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, భారతీయ సంస్కృతిని కాపాడాలి, భారతీయ దేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఎంతో దేశం కోసం కష్టపడ్డాడు. కుంచాల సుబ్బారావు అండి, మద్దూరు మోర్చా నగర అధ్యక్షుడిని. ఈరోజు 134వ వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి సందర్భంగా నగర కార్యాలయంలో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మద్దూరు మోర్చా కార్యదర్శిగా కందుకూరి వెంకట్రావుని నియమించడం జరిగింది. తథాగతి బోధిధర్మ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కరాటే పోటీలలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి పసుపులేటి చరణ్ తేజ్ బ్లాక్ బెల్ట్ను సాధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ పెంపు తదితర అంశాలను నిరసిస్తూ ఈ నెల 30వ తేదీ హోటళ్లు, రెస్టారెంట్లకు బంద్ను పిలుపునిచ్చినట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తిన నరసింహారావు ప్రకటనలో తెలియజేశారు. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా బంద్ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సత్యన్యూస్లో చిన్న విరామం. పోస్టల్ శాఖ తరపున మున్ముందు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ టీఏవి శర్మ తెలియజేశారు. ఎన్ఎఫ్పిఈ అమృత హాస్పిటల్ సౌజన్యంతో ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ శర్మ ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే తపాలా శాఖ ఉద్యోగుల కోసం ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించినట్లు టీఏవి శర్మ తెలియజేశారు. ప్రధానంగా గుండె జబ్బులకు సంబంధించి ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. గుండె జబ్బులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ కేశవ తెలియజేశారు. హెడ్ పోస్ట్ మాస్టర్ పి వెంకటేశ్వరరావు, ఎన్ఎఫ్పిఈ నాయకులు కేవి, ఇంకా పేరయ్య, వీరాస్వామిరెడ్డి, వరలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విడదీని అనుబంధం ముఖ్యంగా నాలాగా అరౌండ్ 1959-60 ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క వాల్యూ చాలా బాగా తెలుసు. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్న కాలేజ్ స్టూడెంట్స్ తెలియకపోవచ్చు, కానీ మా తరానికి, మధ్యతర వాళ్ళకి
మాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మేము రెగ్యులర్గా పోస్ట్ కార్డ్స్ రాసేవాళ్ళం, కవర్లు రాసేవాళ్ళం. ఏదైనా మంచి వార్తకైనా, అపాయింట్మెంట్స్కైనా, ఒక ఇంటర్వ్యూకైనా, దేనికైనా అన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ దానికోసం ఎదురు చూడాల్సి వచ్చేది. సో అది చాలా విడదీయరాని అనుబంధం. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా సిన్సియర్గా నమ్మేది, మన దేశంలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కరప్ట్ అయిపోయినాయి. కరప్ట్ ఫ్రీ కాకుండా లేకపోతే లీస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ ఉంది. అందులో పోస్టల్ డిపార్ట్మెంట్ మొదటిగా నేను భావిస్తున్నాను. తర్వాత అఫ్కోర్స్ ఆర్మీ, ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఈరోజు తపాలా శాఖలో ఎన్ఎఫ్పిఈ యూనియన్ తరఫున మెగా మెడికల్ క్యాంప్, హార్ట్కి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో పేరు పొందినటువంటి అమృత హాస్పిటల్ యాజమాన్యం ఈ క్యాంపును నిర్వహించడానికి ముందుకొచ్చింది. తపాలా శాఖలో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అందరి ఉద్యోగుల క్షేమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల గుండెకు సంబంధించినటువంటి రకరకాల పరీక్షలు ఈరోజు ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రీగా మెడిసిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో తపాలా శాఖలో ఉండేటువంటి సిబ్బంది అంతా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటూ వీటిని వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా మా సిబ్బంది మరిన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో వాటన్నిటితో ప్రజలకు కూడా మరింత చేరువయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎన్ఎఫ్పి నాయకత్వం ఎక్కువ మంది ఉన్నారు. మన ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ అనేది మిగతా విషయాలు జోలికి పోకుండా మన పోస్టర్లకు సేవకి గుండె జబ్బులతో ఎంత గొప్ప రకమైన వైద్యుడిగా ఆయన పనిచేసి, నేను వస్తాను, మీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా పనిచేస్తారు, సర్వీస్ ఆసుపత్రి స్టాఫ్ మొత్తం మనం సర్వీస్ చేస్తాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి భారతరత్న ప్రకటించాలని పొట్టి శ్రీరాముల బొమ్మ వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకులు బి మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులకు, పాదచారులకు మిఠాయిలు, చల్లని పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బి కోటి, పి సుబ్బారావు, విశ్వనాథుల బ్రహ్మం, పి శ్రీనివాసరావు, దేశు మల్లికార్జున్, అజీజ్ భాషా, వెంకటేశ్వర్లు, దామా సుబ్బారావు, గన్నీ మర్చెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పివి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మే 28 అంటే మరి ఎన్టీఆర్ అభిమానులకి పండుగ రోజు అన్నమాట. ఎందుకంటే నందమూరి తారక రామారావు అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరనే మా అభిప్రాయం. ఈరోజు మరి పండుగ రోజు సందర్భంగా ఎంతోమందికి, ఎన్నో కులాల వాళ్ళకి అన్ని పండుగలు ఉంటాయి, అన్ని కులాల్లో వేరే వేరే పండుగలు ఉండొచ్చు. కానీ నందమూరి కులం అనే దానికి, నందమూరి అభిమానులు అనే ఒక కులం ఉంది. ఈరోజు మాకు ఈరోజు పండుగ రోజు అన్నమాట. ఈ రోజున మేము ఈరోజు ఒక కార్యక్రమం పెట్టి మరి అన్న అభిమానులమైన అందరం కూడా ఒక చోట చేరి ఈ రోజున మరి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈయన 94వ జయంతి సందర్భంగా మా నందమూరి అభిమానులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. నందమూరి గురించి చెప్పాలి అంటే మనకి మాటలు దొరకవు. కానీ ఆయన నందమూరి ఆయనకు తిరుగులేదు, ఆయనకు సాటి లేరు. ఈరోజు అన్నగారి యొక్క 95వ జన్మదినం. ఎక్కడో మారుమూల కుగ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించి నటుడిగా ఎంతో స్థాయికి ఎదిగి రాజకీయాల్లో హిమాలయ స్థాయికి అన్నగారి యొక్క అభిమానులుగా
ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉన్నాము. ఈ జన్మకి రాముడి అభిమానం అయినందుకు ఎంతో ఆనందిస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం గుర్తించి రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇచ్చినట్లయితే ఆయన ఖ్యాతిని ఎంతో స్థాయికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు రాజకీయ రంగంలో కూడా 35 ఏళ్ళ రాజకీయ రంగంలో ఏ ఒక్కరు చేయని విధంగా 9 నెలల్లో పార్టీ స్థాపించి అప్రతిహతంగా విజయం సాధించి రాజకీయంలో రామారావు గారికి ఎన్ని రివార్డులు ఇచ్చినా కూడా ఇంకా కొరతగానే మిగిలిపోతుందని. బ్యాడ్మింటన్ క్రీడా అభివృద్ధికి జిల్లా అసోసియేషన్ తీసుకున్న శ్రద్ధ అభినందనీయమని స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నాగరాజు అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సభలో ఆయన పాల్గొని క్రీడాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 35 రోజుల పాటు నిర్వహించిన క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కోచ్ బి అశోక్ రెడ్డిని ప్రతి ఒక్కరూ అభినందించారు. బ్యాడ్మింటన్కు జిల్లా పెట్టింది పేరుని, ఆణిముత్యాలంటి క్రీడాకారులు ఈ జిల్లా నుండే తయారయ్యారని అన్నారు. క్లబ్ సెక్రటరీ కె వెంకటరెడ్డి, పూర్వ నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఎన్ చంద్రమోహన్ రెడ్డి, డాక్టర్ జె అరవింద్, రామకృష్ణారెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువల్ల మిమ్మల్ని అందరినీ బలవంతంగా మీ దగ్గర ఎంతో కొంత వసూలు చేసి ఈ కోచింగ్ క్యాంపు జరుపుతున్నది నాకు కొంచెం బాధగానే ఉంది. అయినప్పటికీ ఇంతమంది బాలబాలికలకు మా క్లబ్ తరఫున ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది బాగా. సో దానివల్ల పిల్లలు స్ట్రెస్ ఎక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ గురైపోయి తర్వాత డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవటం, చదువు అనేది తగ్గిపోతుంది. బట్ పోటీ కాంపిటీషన్ ఉండాలి కానీ బట్ దానికి తగ్గట్టుగా మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా అనేది బాగా ఎక్కువ ఉండాలి. మా చిన్నప్పుడైతే మార్నింగ్ క్యాంపులు తిరిగి మరి నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి కోచింగ్ క్యాంపుల మీద చీరాల్లో రేపటి నుంచే మీ అందరికీ టోర్నమెంట్ ఒకటి జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసుగా, చీరాల్లో రేపు 28 నుంచి 31 దాకా 4 రోజులు చీరాల్లో టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దానికి ఇక్కడి నుంచి కూడా మీలో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి వాళ్ళు అవుతా ఉన్నారు. అట్లనే మా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్గా ఉన్నారు. నాగరాజు గారికి పర్టికులర్గా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా పని ఉండి కూడా నా కోసం వచ్చారు ఆయన. అట్లనే అరవింద్కి, మా సెక్రటరీ గారికి, మా చంద్రమోహన్ రెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మన దగ్గర ఆడిన వాళ్ళు ఇందాక సెక్రటరీ గారు అన్నారు మీరు గోపీచంద్ అవుతారో ఏదవుతారో అని, కానీ హైదరీ క్లబ్ నుంచి సుపీరియర్ ప్లేయర్ మాత్రం అయ్యారని నేను చెప్తున్నా. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన హ్యాపీ సండే కార్యక్రమం సందడిగా సాగింది. డాన్స్లు, ఆటలు, పాటలతో హోరెత్తించారు. కొప్పోల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా స్వచ్ఛ కొప్పోలు కార్యక్రమంలో భాగంగా హ్యాపీ సండేను కొప్పోలు గ్రామంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది.
కస్తూరిబా గాంధీ పాఠశాల ద్వారా 10వ తరగతిలో 86% ఉత్తీర్ణత సాధించామని సర్వశిక్ష అభియాన్ పీఓ ఎంవి సుధాకర్ తెలియజేశారు. ఫెయిల్ అయిన 192 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు వ్రాసేందుకు ఎర్రగొండపాలెం, బేస్తవారిపేట, మార్కపురం, ముండ్లమూరులలో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశామని సర్వశిక్ష అభియాన్ పీఓ ఎంవి సుధాకర్ అన్నారు. పరీక్ష రాయిగా 1180 మంది పాస్ అయినారు. దాదాపు 192 మంది ఫెయిల్ అయినారు. 86% వచ్చింది. అయితే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఈ 192 మందికి వెంటనే కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు అంటే స్పెషల్ ఆఫీసరు వెంటనే వారి చేత ఫీజు కట్టించి 40 మంది పిల్లలు ఉండే వాళ్ళని అందరినీ కూడా ఒక చోటకి ఒక కేజీబీలో చేర్చి ఎక్కువ భాగం ఈ 192 మందిలో 180 మంది మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు. మిగతా 12 మంది సైన్స్లో ఫెయిల్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కూడా 192 మంది కూడా సప్లిమెంటరీలో ఎగ్జామ్లో పరీక్ష పాస్ అయ్యేటట్టుగా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకని ఈ పిల్లలందరినీ కూడా ఒక 4 కేజీబీలో 4 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్చి వెంటనే 29 రేపు సోమవారం నుంచి స్పెషల్గా మ్యాథ్స్ క్లాసెస్, సైన్స్ క్లాసెస్ చెప్పి అందరినీ కూడా పాస్ అయ్యేటట్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకని మేము వెంటనే ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరయ్యే జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పేద విద్యార్థులకు ఒంగోలులోని లాజిక్ అకాడమీ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు ఉచిత శిక్షణనిస్తున్నట్లు లాజిక్ అకాడమీ డైరెక్టర్ పి విజయ్ భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9985839758 సెల్ నంబర్ను సంప్రదించవలసిందిగా సూచించారు. సత్యన్యూస్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి సత్యన్యూస్. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీకి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఎంఈఓలను, హెచ్ఎంలకు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ భాస్కర్ ఆదేశించారు. రేషనలైజేషన్పై వారికి మార్గదర్శకాలను వివరించారు. సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆయన సత్య న్యూస్తో మాట్లాడారు. జూన్ 12వ తేదీ స్కూల్ పునః ప్రారంభిస్తున్న సందర్భంగా 9వ తేదీ నాటికే ఆయా పాఠశాలలకు పాఠ్య గ్రంథాలు పంపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10వ తరగతి చదివే విద్యార్థులకు సుమారు 10,000 మందికి పైన సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థుల సేవలో రెవెన్యూ సిబ్బంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఏకరూప దుస్తులు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. రేషనలైజేషన్ వల్ల పోస్టులు పోవని డీఈఓ విజయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ప్రతి మండలానికి ఏ తేదీగా పుస్తకాలు వస్తాయి అనేది కూడా షెడ్యూల్ ఇచ్చి ఉన్నాము. ఆ షెడ్యూల్ ప్రకారం ఎంఈఓలందరూ పుస్తకాలను రిసీవ్ చేసుకొని వెంటనే తెల్లారి జూన్ 9వ తేదీ కల్లా స్కూల్ పాయింట్కి చేర్చే విధంగా వాళ్ళు లోకల్గా వాళ్ళు షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని 9వ తేదీ కల్లా స్కూల్ పుస్తకాలు చేరితే మరి విద్యార్థులు రీఓపెనింగ్ 12వ తేదీని కాబట్టి విద్యార్థి స్కూల్కు రాగానే అతని చేతిలో పుస్తకాలు పెట్టాలి. ఈ విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ప్రతి పిల్లవాడికి పుస్తకాలు మొదటి రోజునే అందాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఈఓలు, హెచ్ఎంలు పనిచేయాలని, అలాగే మరి విద్యార్థులకు అందేటువంటి డ్రై రేషన్ని మనం బియ్యం, కందిపప్పు, అలాగే నూనె, కోడిగుడ్లు అందజేస్తూ ఉన్నాము. వాటిని సక్రమంగా విద్యార్థులందరికీ అందేలా చూడటం, హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు ఎఫ్బి షాపులతో మాట్లాడి సకాలంలో వాళ్ళకి అందేటట్టుగా చూడటం అనేది కూడా ముఖ్యమైన అంశం. అంతేకాకుండా మరి రేషనలైజేషన్ అనేటువంటి జీవో 29ని ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఉన్న చోట తక్కువ ఉపాధ్యాయులు ఉండటం, తక్కువగా ఉన్న చోట ఎక్కువ ఉపాధ్యాయులు ఉండటం అనేది అది సమంజసమైన విషయం కాదు. దాన్ని రేషనలైజేషన్ చేసుకొని ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట ఎక్కువ మంది టీచర్లు, తక్కువ మంది పిల్లలు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు, ఈ విధంగా చేయడానికి గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చి ఉన్నది. వాటికి సంబంధించిన ప్రొఫార్మాలను కూడా రూపొందించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎలిమెంటరీ యూపీ లెవెల్ వరకు ఎంఈఓలకి, హై స్కూల్కి డిప్యూటీ వాళ్ళకి, హెడ్ మాస్టర్లకు కూడా ఈరోజు అందజేయటం జరుగుతుంది. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది.
వాటి వృత్తి విద్యా కోర్సులలో చేరబోయే వారి కోసం జూన్ 2వ తేదీన A1 కన్వెన్షన్ హాల్లో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి నయమ్తుల్లా తెలియజేశారు. జూన్ 8వ తేదీన జరగబోయే వెబ్ కోర్సులలో హాజరయ్యే విద్యార్థులకు మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, చార్టెడ్ అకౌంటెంట్స్, లా మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరబోయే విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ ఫెయిర్లో యూనివర్సిటీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ కళాశాలల కరెస్పాండెంట్స్, బ్యాంక్ మేనేజర్లు, వ్యక్తిత్వ వికాస నిపుణులు పాల్గొంటారని అన్నారు. సుమారు 60కి పైగా కాలేజీలు, యూనివర్సిటీలు పాల్గొంటాయన్నారు. పాల్గొనే విద్యార్థులకు పూర్తిగా ఉచితమని తెలిపారు. మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొన్న వారికి లక్కీ డిప్ ద్వారా 2 ల్యాప్టాప్లు అందజేస్తామని చెప్పారు. తమ పేర్లు బ్రిలియంట్ కంప్యూటర్స్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బ్రిలియంట్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, మేనేజర్ అంజాద్, నాగార్జున, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగా, డిగ్రీనా, సిఏనా, లానా, సెమెక్స్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి సార్. సో ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కోర్స్కి సంబంధించిన రిలేటెడ్ ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేసి మన త్రూ స్టేట్ నుంచి ఒక 60 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఒక 20 యూనివర్సిటీస్ మనకి జూన్ 2న మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో, ఒంగోలులో ఉన్న, గుంటూరు రోడ్లో ఉన్న A1 కన్వెన్షన్ హాల్లో ఒక మెగా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. దానికి సో మనకు కావాల్సిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్తో పాటు నెంబర్ ఆఫ్ ప్రొఫెసర్స్ కాస్త శ్రీ అష్టలక్ష్మి పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీ గోవిందచరణ మంజీర పీతాంబర రఘునాథాచార్య స్వామివారి పర్యవేక్షణలో యుగ పురుషులు శ్రీ భగవద్ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బాపూజీ గో సంరక్షణ సంఘం ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా సంపత్ కుమార ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపం వద్ద నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. మహిళా కోలాట బృందం కోలాట ప్రదర్శన, మేళతాళాలతో శోభాయాత్ర ఎంతో శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ అష్టలక్ష్మి వైభవ దీపిక నిర్వాహకులు చుండూరి శ్రీమన్నారాయణ, చుండూరు రేణుక, శ్రీరామ్ ధనలక్ష్మి, అన్నం చంద్రిక, గోనుగుంట్ల లక్ష్మీ సుజాత, చుండూరు ఉమ, విగ్రహదాతలు చలువాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ ఉపవాస వేళలు తేదీ 29/5/2017 సోమవారం. సహారీ ఉదయం 4:08 ఇఫ్తారీ సాయంత్రం 6:42 సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పవిత్ర ఖురాన్ అవతరించిన దివ్య మాసం, అల్లా తత్వం ఆవరించే మాసం, రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సత్యాన్యూస్ ప్రత్యేక కథనం. తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 94వ జయంతి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు. జనరిక్ మందులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పిలుపు. సత్యాన్యూస్లో నేటి మాట. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు, దేవునికి దగ్గరగా ఉండడం. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.